కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము రాజు కింగ్. దిస్ ఈస్ జీసస్ ఆఫ్ నాజరేత్, ద కింగ్ ఆఫ్ జ్యూస్. ఈయన యూదులకు రాజు అయినటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను నా మదిలో, సుందరుడా ఒకసారి నా ఆశ తీర్చవ మనసారా. నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగెను మదిలోన, సుందరుడా ఒకసారి నా ఆశ తీర్చవ మనసారా. ఈయన యూదుల రాజు అయినటువంటి నజరేయుడైనటువంటి యేసు. దిస్ ఈస్ జీసస్ ఆఫ్ నాజరేత్, కింగ్ ఆఫ్ జ్యూస్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్లు పరిశుద్ధులకు విందవబోతోంది, వెయ్యేండ్లు పరిశుద్ధులకు విందవబోతోంది. ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతోంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతోంది. ఈ సువార్త మోయబడున్, వాక్యమే కరువగును. ఈ సువార్త మోయబడున్, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా,
క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. వేయిండ్లు ఇలపై యేసు రాజ్యమేలును. వేయిండ్లు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రాజు, కింగ్. ఈయన యూదుల రాజు, నజరేయుడైనటువంటి యేసు. దిస్ ఈస్ జీసస్ ఆఫ్ నాజరేత్, కింగ్ ఆఫ్ Jews. విజయము పొందిన రాజు, సైన్యముల ముందు నడచే. జయము 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 మనదే నిత్యం. మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను. కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. విజయము పొందిన రాజు, సైన్యముల ముందు నడచే. విజయము పొందిన రాజు, సైన్యముల ముందు నడచే. జయము 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 మనదే నిత్యం. మన పాపము రాజు, కింగ్. ఈయన నజరేయుడైనటువంటి యేసు, యూదుల రాజు. దిస్ ఈస్ జీసస్ ఆఫ్ నాజరేత్, కింగ్ ఆఫ్ జూస్. ఎవరు చెప్తున్నారు ఇట్లాగూ? న్యాయాధిపతిగా ఉండినటువంటి పిలాతు, గవర్నర్గా ఉండినటువంటి పిలాతు ఈ రీతిగా పై విలాసము శిలువపై వ్రాయవలెను అని ఆజ్ఞాపించి ఉన్నారు. చూసారా? వెలుగు వెలుగని తాను ప్రకటించుకొనవలసినటువంటి అవసరం లేదు. వెలుగును చూసినటువంటి వారందరూ కూడా ఇది వెలుగు అని చెప్తారు. దయగల మనుషుల్ని చూసినటువంటి వారందరూ కూడా వీరెంతో దయగలవారని సాక్ష్యం చెప్తారు. అట్లా పిలాతు అను న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభుని చూసినప్పుడు అతడు గమనించింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు యూదుల రాజు అని
నిర్ధారణ చేసి ఆ శిలువపై ఏమని వ్రాయించారు అంటే పిలాతు, ఇట్లాగు రాయవలెను పై విలాసము. ఇప్పుడు చాలామంది ఇండ్లు కట్టుకున్నప్పుడు రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కదా! అయితే ఈ శిలువ మీద ఏమని వ్రాసి పెట్టారంటే, యేసుక్రీస్తు ప్రభువు వేలాడుచున్నటువంటి ఆ శిలువ పైన ఏమని వ్రాయబడింది? గ్రీకు భాషలోనో, తర్వాత హీబ్రూ భాషలోనో, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ యెరూషలేము ప్రాంతంలో గొల్గొతా కొండ ఉన్నటువంటి ఆ కల్వరి కొండ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతము గుండా యూదులు మాత్రమే కాకుండా గ్రీకు భాష మాట్లాడేవారు, ఇంకనూ అనేకమైనటువంటి భాషలు మాట్లాడేవారు ఆ మార్గమున వెళ్ళుట వచ్చుట తటస్థించుచు ఉండేటిది. వారందరికీ తెలియనట్లుగా హెబ్రూ భాషలోను, ఇంకను గ్రీకు భాషలోను ఏమని వ్రాయబడి ఉందంటే, ఈయన నజరేయుడైనటువంటి యేసు యూదుల రాజు. చూసారా? జడ్జ్ నిస్సహాయుడిగా ఉండినాడు. చాలామంది జడ్జెస్ వాళ్ళ చేతులు కట్టివేయబడుతూ ఉన్నాయి. వాళ్ళు న్యాయంగా తీర్పు తీర్చాలి అని ఎంత ప్రయత్నించినా కొన్ని కొన్ని సందర్భాల్లో జడ్జెస్‌గా ఉండినటువంటి వారు తీర్పు తీర్చేటప్పుడు అన్యాయమైనటువంటి తీర్పే తీర్చుట తటస్థిస్తుంది. అట్లాగనే యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడా ఆయన అన్యాయపు తీర్పు పొందెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చుటకు ఇంచుమించు 700 సంవత్సరముల పూర్వము యెషయా ప్రవక్త ఇట్లా క్రీస్తు అంటే అభిషిక్తుడు, రాజు, మానవులందరికీ రాజు అయినటువంటి రక్షకుడు ఇట్లా శ్రమ పొందుతాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని గురించి 700 సంవత్సరముల పూర్వము ప్రవచిస్తున్నాడనమాట. యేసుక్రీస్తు ప్రభువు గురిని గూర్చి ఏమైతే ప్రవచనాలు ప్రవచించబడి ఉన్నాయో ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 పుస్తకాలు. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాల్లో కూడా మానవుల యొక్క పాప పరిహారార్థము, మానవులు కోల్పోయినటువంటి శాంతిని, మానవులు కోల్పోయినటువంటి సమాధానాన్ని, మానవులు కోల్పోయినటువంటి నిత్య జీవాన్ని, సౌఖ్యాన్ని తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి రక్షకుడు ఈ లోకానికి వస్తాడు. ఆ రక్షకుడు మానవులందరి యొక్క పాపముల నిమిత్తం ఇట్లా శ్రమ పొందుతాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని గురించి అనేక మంది ప్రవక్తలు చెప్పి ఉన్నారు. ఆ ప్రవక్తలు చెప్పినట్లుగా అంటే ముఖ్యంగా యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో రాసినట్లుగా అన్యాయపు తీర్పు పొందెను. ఆయన అన్యాయపు తీర్పు పొందెను. అంతే కదా! మనం అన్యాయపు తీర్పు పొందితే మనం భరించగలమా? భరించలేం. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి విధేయుడు అయ్యారనమాట. దేవుని యొక్క చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుని యొక్క కుమారునిగా అంటే దేవునికి మారుగా వచ్చినటువంటి ఆ కుమారుడు పరిపూర్ణమైనటువంటి విధేయత దేవుని యొక్క చిత్తానికి చూపించారు. ఆయన యూదులకు రాజే నిశ్చయముగా. అయితే నిషేధింపబడినటువంటి రాయి మొలకు తలరాయి ఆయన యేసుక్రీస్తు ప్రభుని రాజుగా యూదులు అంగీకరించలేదు. ఎందుకంటే దేవుడు నియమం అది. దేవుడు అట్లా నియమించాడు. ఏంటంటే అన్యజనుల రక్షణ పరిపూర్ణమగు వరకు యూదులకు గురుడితనము, యూదులకు కఠిన హృదయము అనుగ్రహించబడింది. ముందు ఇశ్రాయేలీలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా, దేవునిగా, రాజుగా అంగీకరించుటకు ముందు ప్రపంచంలో ఉన్నటువంటి దేవుడు లేనటువంటి జెంటైల్స్ అందరూ కూడా ముందుగా యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించుట, నమ్ముట జరగవలసి ఉందన్నమాట. అన్యజనుల రక్షణ పరిపూర్ణమగు వరకు యూదులకు గురుడితనము, అంధత్వము కలుగజేయబడి ఉన్నదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది. అందుకని యూదులు రక్షింపబడలేదు కదా, యూదులు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించలేదు కదా అని మనం దేవుని అంగీకరించుటలో ఎంత మాత్రం కూడా సాకులు చెప్పకూడదు. మన రక్షణార్థం, మనం ధనవంతులం అవుటకు, మనం ఆరోగ్యవంతులం అగుటకు, మనం నిరీక్షణ గలవారు మగుటకు, మనం పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నట్టు కొరకు ఆయన తన స్వకీయులైనటువంటి ఇజ్రాయేలీలకు, యూదులకు కొంతకాలము ఎడబాటు కలుగజేస్తున్నాడు, అంధత్వం కలుగజేస్తున్నాడు, మంద హృదయము, కఠిన హృదయము కలుగజేస్తున్నాడు.
అందుకని చెప్పి యూదులు యేసుక్రీస్తు ప్రభుని నిరాకరించారు, తృణీకరించారు. ఈయన మా రాజు కాదు. ఈయన దేవదూషకుడు. దేవునితో సమానముగా ఆయన తను ఎంచుకుంటూ ఉన్నాడు. దేవుని కుమారుడును అని చెప్తూ ఉన్నాడు. దేవుని కుమారుడు అని చెప్పినటువంటి వారు దేవదూషణ చేస్తున్నారు గనుక, ఆయన చేసినటువంటి దేవదూషణను బట్టి ఇతడు సిలువ మరణానికి పాత్రుడు అని చెప్పి యేసుక్రీస్తుపై అనేకమైనటువంటి నెపములు మోపినారు. నేరాలు మోపి ఉన్నారు. అయితే ఆ సిలువపై ఆయన మీద మోపబడినటువంటి నేరం ఏమిటి అంటే, అనేకమైనటువంటి నేరాలు మోపాలి అని చెప్పి అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు యేసుక్రీస్తుపై చెప్పారు గానీ, ఒక సాక్ష్యంతో ఇంకొక సాక్ష్యం ఎంత మాత్రము కూడా కలవడం లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువులో తప్పు, దోషము, నేరము లేదు అని పిలాతు గ్రహించాడు. ఈయన నిర్దోషి, ఈయన నీతిపరుడు, ఈయన దేవుని యొక్క కుమారుడు, ఈయన నిష్కళంకుడు, ఈయన పాపము లేనటువంటి వాడని పిలాతు గ్రహించి, నేను ఈ నీతిపరునికి శిక్ష విధించడానికి నేను పాత్రుడను కాను, నేను అర్హుడిని కాదు. ఈయన రక్తము మీ మీదనే ఉండును గాక. ఈయన నిర్దోషి. ఈయనలో ఏ దోషం లేదు. ఈయన మరణమునకు తగినటువంటి పాపం ఏమీ చేయలేదు. మీరైతే ఈయన్ని మరణశిక్షకు అప్పగించారు. మీరైతే ఈయనకి మరణశిక్ష విధించాలి, మరణశిక్ష విధించాలని ఎంతగానో గందరగోళం చేస్తూ ఉన్నారు యూదులు. అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యాలని అక్కడ పెట్టి, సాక్షులను అక్కడ పెట్టి యేసుక్రీస్తు ప్రభువుకు శిలువ మరణం వేయించారు. ఎందుకంటే అగత్యం. యేసుక్రీస్తు ప్రభువు మరణించుట అగత్యం. ఆయన మరణించవలసినది. యేసుక్రీస్తు ప్రభువు మానవులందరి యొక్క పాపం నిమిత్తము పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన ప్రాణం అర్పించవలసి ఉన్నది. ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రమును, ఆ లాని ఇచ్చినటువంటి లాగెవరు ఎంతవరకైతే జీవించి ఉంటాడో అప్పటి వరకు కూడా లా నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే ఆ లాగెవరు మరణిస్తాడో ఇకను ఆ లా కొట్టివేయబడుతుంది. అట్లాగనే ఈ లాగెవరు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించి ఉన్నారో ఇంకా లా అన్నది కొట్టివేయబడి ఉన్నది. మనుష్యుల మీద అధికారము చేయుచున్నటువంటి ఆ ధర్మశాస్త్రము కొట్టివేయబడి ఉన్నది. దేవునికి మానవునికి అడ్డుగోడగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రము ఎత్తివేయబడి ఉన్నది. వీఆర్ నో మోర్ అండర్ ద లా. మానవులమైనటువంటి మనము మన మీద అధికారం కలిగి ఉన్నటువంటి ఆ లా అన్నీ కూడా కొట్టివేయబడి ఉన్నాయి, ఎత్తివేయబడి ఉన్నాయి. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి దేవుడే మృతి పొంది ఉన్నాడు అక్కడ సిలువలో. సంపూర్ణముగా ఆ ధర్మశాస్త్రము నెరవేర్చబడితేనే గాని, అందులో ఉన్నటువంటి అక్షరము ఒక్క పొల్లు నెరవేర్చబడితేనే గాని అలా కొట్టివేయబడదు. కానీ ఏ ఒక్క మనుష్యుడు కూడా దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ న్యాయ విధులను సంపూర్ణముగా నెరవేర్చలేకపోయినాడు. అందుకని దేవుడే యేసుక్రీస్తు ప్రభు రూపంలో, కుమారుని రూపంలో వచ్చి ఆ ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చినాడు గనక, ఆ ధర్మశాస్త్రం ఇకను ఎత్తివేయబడి ఉన్నది. ఇకను మనం ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారము కాము. వీఆర్ నో మోర్ అండర్ ద లా. ద లా విల్ నాట్ రెయిన్ ఓవర్ అస్ ఎనీమోర్. వీఆర్ అండర్ ద న్యూ కవెనెంట్. వీఆర్ అండర్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఏంటంటే ఆ ధర్మశాస్త్రము పాపం అంటే ఏమిటో అని చెప్తుంది గానీ, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము, ఆ పాపమునకు పరిహారము చేయదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ పాపమును పరిహరించి ఉన్నారు. ఆ పాపమంతటిని మానవులందరి యొక్క దోషములను ఆయనపై వేసుకుని, ఆ పాపమునకు శిక్ష అయినటువంటి మరణాన్ని ఆయన రుచి చూశాడు. నేను తీసుకొనుటకు అధికారం కలిగి నా ప్రాణమును పెట్టుచున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రాణాన్ని సిలువలో మన మానవులందరి కొరకు అర్పించున్నారు. కాబట్టి ఈ శిలువ మరణమును, ఈ ప్రాణత్యాగమును ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరూ కూడా నీతిమంతులుగా దేవుని దృష్టిలో తీర్చబడతారు. ఎందుకంటే మన పాపములు ఆయన మీద వేయబడినాయి అని మనం విశ్వసిస్తున్నాం కదా! అందుని బట్టి మనం ఏం జరుగుతుందంటే మనం ఎక్కనో పాపం లేనటువంటి వారముగా దేవుని దృష్టిలో తీర్పు పొందుతున్నాం. ఎందుకంటే ఈ మన యొక్క సొంత నీతి కార్యముల ద్వారా మనం ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో నీతిపరులుగా తీర్పు బడలేం. 10 ధర్మశాస్త్రపు ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞలో మనం తప్పిపోయినప్పటికీ, ధర్మశాస్త్రం అంతట్లో కూడా మనం తప్పిపోయిన వారముగా ఉన్నాం. మోషే గాని, ఇంకనూ అనేకమైనటువంటి పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారు గాని, గొప్ప దైవజనులు గాని, గొప్ప విశ్వాసులు గాని, ప్రవక్తలు గాని అందరూ కూడా పాపము చేసిన వారే. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఫర్ ఆల్ హావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యెట్ there is one person by name Jesus Christ, the last Adam, who has never sinned. Who can establish that I have sin in me? నాలో పాపం అన్నదని ఎవరు స్థాపించగలరు? ఏ ఒక్క పాపము కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది అని సాతానుడు రుజువు చేయలేకపోయినాడు. ఆ నిర్దోషి అయినటువంటి, నిష్కళంకమైనటువంటి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తుపై మానవులందరి యొక్క పాపములు మోపబడినప్పుడు
ఆ పాపమును బట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు దూరమైపోయినాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెలా చేయవిడనాడితివి. ఏలీ ఏలీ లామా సబక్తాని. హెబ్రీ భాషలో ఏలీ ఏలీ లామా సబక్తాని అన్న మాటకు నా దేవా నన్నెలా చేయవిడనాడితివి. యేసుక్రీస్తు ప్రభునకు తండ్రికిని ఎప్పుడు కూడా ఎడబాటు కలగలేదు. ఆయన ఈ లోకంలో ఉద్భవించినప్పుడు మరియమ్మ గారి గర్భంలోనికి వచ్చినప్పటి నుంచి పరలోకమును విడిచిపెట్టి, సింహాసనమును విడిచిపెట్టి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గానీ, ఆయన రాజు అయుండి దాసుని రూపం దాల్చి మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయి, దరిద్రునిగా, దాసునిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చుట జరిగిందనమాట. ధనహీనులమైనటువంటి మనలను, దరిద్రులమైనటువంటి మనలను, దాసులమైనటువంటి మనలను, పాపమునకు అమ్మివేయబడినటువంటి వారమైన మనలను పాపము నుంచి విడిపించడానికి, ధనవంతులుగా చేయడానికి, ఐశ్వర్యవంతులుగా చేయడానికి, వారసులుగా చేయడానికి, వారసత్వం కలిగినటువంటి వారిగా చేయడానికి, కుమారులుగా చేయడానికి, పరలోక పౌరులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఏమి చేశారు అంటే, త్రిత్వములో ఒకడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గానీ, పరలోకమును విడిచిపెట్టి, సింహాసనమును విడిచిపెట్టి, తండ్రితో కూడా సమానముగా ఉండినటువంటి ఆ ఆధిపత్యమును విడిచిపెట్టి, ఈ లోకానికి రిక్తునిగా దాసుని రూపము దాల్చి, ఒక దాసునిగా వచ్చి, మానవులందరి యొక్క పాపములను ఆయనపై వేసుకొని, సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించి, రక్తాన్ని చిందించుటను బట్టి మానవులందరి యొక్క పాపములు తొలగిపోయినవి. ఆదాము ఆదికాండములో ప్రథమ గ్రంథంలో ప్రారంభంలో చేసినటువంటి ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు ప్రభు చేయటను బట్టి, ఆదాము మొదలుకొని నేటి దినం వరకు ఎంతమంది మానవులైతే ఏ ఏ అపరాధములు, దోషములు చేస్తున్నారో వాటన్నింటి యొక్క ప్రాయశ్చిత్త బలిగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో అర్పించబడి ఉన్నారు. ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి దేవుడే ప్రాణం అర్పించిన తరువాత ధర్మశాస్త్రం ఎంత మాత్రము నీకును నిలిచి ఉండదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మరణించి ఉన్నారో ఏం జరిగిందంటే, దేవాలయంలో, యెరూషలేములోని దేవాలయంలో, సొలొమోను కట్టినటువంటి ఆ దేవాలయంలో, దేవుని నివాస స్థలమైనటువంటి ఆ దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలమును వేరుపరచుచున్నటువంటి ఆ తెర రెండుగా చినిగిపోయినది. అంటే దేవునికి, మానవునికి ఉన్నటువంటి ఆ ఎడబాటు తొలగిపోయినది. పాపపు గోడలు పాతాళమందు కూలెను. పాపపు గోడలు పాతాళమందు కూలెను. పరలోకము భూలోకము ఏకమాయెను. పాపికి ప్రభువుకు సంధి కుదిరెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఆ సిలువలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను. నేను నా వాడను కాను, క్రీస్తు వాడని. నేను నా వాడను కాను, క్రీస్తు వాడని. సిలువలో నా ప్రభు కొన్నవాడను, విలువతో నా ప్రభువు కొన్నవాడను. సజీవయాగము అయినవాడను, సజీవయాగము అయినవాడను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. రాజు, కింగ్, ఈయన యూదుల రాజు, నజరేయుడైనటువంటి యేసు. దిస్ ఈస్ జీసస్ ఆఫ్ నజరేత్, కింగ్ ఆఫ్ జ్యూస్ అని గవర్నర్, అంటే న్యాయాధిపతిగా ఉండినటువంటి పిలాతు
వ్రాయించాడు శిలువపై. అప్పుడు యూదులు ఏమని చెప్తున్నారంటే, ఇతడు మా రాజు కాదు, మా రాజు కానటువంటి వారిని రాజు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారు? ఆయన రాజు, ఈయన యూదులకు రాజు అని చెప్పుకున్నాడు అని చెప్పి రాయించు కానీ, ఈయన యూదుల రాజు అని రాయడానికి ఎంత మాత్రమూ వీలు లేదని చెప్పి అనేక మంది అసూయతో నిండినటువంటి వారు, ఆ కాలంలో ఉండినటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, మత పెద్దలు, ఇప్పుడు అంటాం కదా బిషప్స్ అంటాము, ఇంకనూ రకరకాల డీకన్స్ అంటాము, తర్వాత ఇంకనూ అనేకమైనటువంటి అధికారములు కలిగినటువంటి పొజిషన్స్లో ఉన్నటువంటి వారు ఉన్నారు కదా, ఎన్నికైనటువంటి వారు. అట్లా ఇప్పటికి అప్పటికి మార్పు ఏం లేదు. వీరందరూ కూడా సెలువుకు శత్రువులుగా ఉన్నారు. సెలువుకు శత్రువులుగా ఉండినటువంటి ఈ ధర్మశాస్త్రోపదేశకులు, తర్వాత మత పెద్దలు, ప్రధాన యాజకులు, అన్న కాయప్ప, ఇప్పుడు బిషప్స్, డీకన్స్, ఇంకా చాలా పేర్లు ఉంటాయి కదా, వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఈయన యూదుల రాజు అని అనడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. We object. He should never be called the king of Jews. He is no king of Jews. We object. Do not write that he is the king of Jews. Rather, write that he said that he was the king of Jews. We object. Objections overruled. Pilate, the judge, has said, I wrote what I wrote. No more change. No change is possible. In my view, he is the king of Jews. I wrote what I wrote. Do whatever you want. Objections overruled. The judges of this day should be like this, not bending down before the enemies of cross, whether bishop or whether deacon or any designated law, what do we say, guardians of law, so-called pseudo guardians of law. The law is lifted once for all. The law is no more reigning because the lawgiver was slain. The lawgiver who fulfilled the law completely offered himself as a ransom for the forgiveness of sins, to make atonement for the forgiveness of sins. The lawgiver gave his life for the law to be no more. Until the lawgiver lives, the law will remain. For the law to be lifted up, the lawgiver has offered himself as a ransom for the forgiveness of sins, and we are no more under the law, and death has no power on us. So long the law with the power of death reigned over men, all who has sinned is supposed to die. That is the law. Now there is no law. The law is lifted once for all. So we are not meant for death. The death penalty is abolished. The pseudo guardians of law say, kill him, kill him, kill him. He deserved death, he deserved death. Who deserved death? Who deserved imprisonment? On whom you are filing false FIR cases? Are you the lawgivers or advocates of Satan? Is it not because of you that my name is put to shame? మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనులు దూషించబడుచున్నది. ఆ ధర్మశాస్త్రోపదేశకులు, ఆ మతాధికారులు అసూయతో, ద్వేషముతో పండ్లు కొరుకొనుచు, ఈయన యూదుల రాజు కాడు, హీ ఈస్ నాట్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, ఆయన యూదులుగా రాజు కాపుతా, నువ్వా యూదుల రాజు? నీచుడా, భ్రష్టుడా, సత్యమును అసత్యముగా మార్చున్న దౌర్భాగ్యుడా. కాయును ఎట్లా భ్రష్టుడైపోయినాడో నీ గతి కూడా అంతే. నువ్వు దేశ దిమ్మరివై తిరుగుదువు. హేబేలు వంటి నిర్దోషి అయినటువంటి ఆ నిర్దోషి రక్తమును చిందించినటువంటి నీవు దేశ దిమ్మరివై తిరుగుతావు. కాయును, ఎవరి మీద మీరు నేరారోపణ చేస్తున్నారు? ఎవరిని క్రీస్తు కాదు అంటున్నారు? ఎవరిని రాజు కాదు అంటున్నారు? No, no, no. He is not our king. We don't know him, who he is. No, no, no. పాతాళం బేవరి అంతమో. Write that he told that he is the king of Jews. Do not write that he is the king of Jews. I wrote what I wrote. No more changes are possible. Objections overruled. The judges of the day should not bend before the evil forces, the so-called pseudo guardians of the law. The law is lifted forever. The lawgiver has offered himself
so that the sinners are no more subjected to death, provided they believe in the Savior. The death should be abolished and they should be given grace because of their faith in Jesus Christ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్నటువంటి వారు నూతన సృష్టి. ఆల్ దోస్ హూ ఆర్ నౌ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆర్ ఏ న్యూ క్రియేషన్. ఓన్లీ పెనేషియా ఫర్ all those that are destined to death because of sin is faith in Jesus Christ. By believing in Jesus Christ, what we get is we receive grace after grace. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నస్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున. కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన మెండుగా ఆత్మవర్షము కృమరించు. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపానను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా This is Jesus of Nazareth, King of Jews. ఈయన యూదుల రాజు అయినటువంటి నజరేయుడు అయినటువంటి యేసు అని పై విలాసము వ్రాయబడి ఉన్నది ఆ శిలువపై. శిలువలో రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడుతున్నాడు. ఆ శ్రమలో యేసుక్రీస్తు ప్రభు ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్ను ఎలా చేయబడినాడివి అని బిగ్గరగా కేక వేసి అరుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు బాధలో. ఎందుకంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభుపై మనందరి యొక్క అపరాధములు, దోషముల యొక్క శిక్ష పడినందువలన పాపమునకు దేవుడు ఎంత మాత్రం కూడా సన్నిహితుడు కాదు. పాపమునకు పరిశుద్ధుడైనటువంటి దేవునికి ఎంత మాత్రమో పొత్తు కుదరదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మీదకి మనందరి పాపములు వెళ్ళిపోయినాయో, పాపం ఎరుగనటువంటి ఆయన పాపముగా మార్చబడి ఉన్నాడు. He who knew no sin was made sin for us. For our sake God made him who knew no sin as a sin. Jesus himself was made a sin for the whole humanity to be redeemed from the power of sin. Now, because the sinless lamb is slain as an offering, as an atonement for the sins of all humanity, grace is given to us. Grace has been given because he who knew no sin was made a sin for us. పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము పాపముగా చేయబడుటను బట్టి మన పాపములన్నీ కూడా పరిహరించబడిన. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందో విశ్వసించి, ప్రభువా అవును నాయన, నా పాపములన్నీ నువ్వు సెలువులో తీసుకుని నేను పొందవలసినటువంటి ఆ శిక్ష, కొరడ దెబ్బలు అన్నీ కూడా నువ్వు భరించావని ఒప్పుకుంటారో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో పరిశుద్ధులు, నీతిమంతులు. ఇకను వారి మీద ఏ శిక్షా విధి లేదు. ది లా ఈజ్ లిఫ్టెడ్ వన్స్ ఫర్ ఆల్ ఆన్ ఆల్ దోస్ దట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద గ్రేస్ గివెన్ టు అస్ with the advent of Christ into the courts of human history professor C.S. Lewis in the book Mere Christianity writes,
2000 years ago, a new form of life has come into existence in a place called Palestine, and this is called Christ life. And this Christ life is superior to any of the known biological forms of life that humanity has ever known. So, all those that receive Jesus Christ will have this exceptional form of life in them, and this Christ life is superior to any of the existing biological forms of life that humanity has ever known. So we'll have a tremendous functionality, we'll have tremendous immunity, we'll have absolute peace, the past surpassing uh, the peace surpassing all our understanding will guard our minds, our thoughts, our soul, our body, provided we believe in Jesus Christ. That is what is missing in this world, isn't it? So many rich people, so many people in power. What do they do not have is, what do they not have is peace, peace of mind. So if we have Jesus in our vessel, we'll have absolute peace. With Christ in my vessel, I can smile at the storm, smile at the storm, smile at the storm, smile at the storm. Raj, king. ఈయన యూదుల రాజు అయినటువంటి నజరేయుడైనటువంటి యేసు. దిస్ ఈస్ జీసస్ ఆఫ్ నజరేత్, ద కింగ్ ఆఫ్ జ్యూస్. పిలాతు అట్లాగూ పై విలాసము వ్రాయించి ఉన్నాడు శిలువపై. అటువైపు యూదులు, తర్వాత గ్రీసు దేశస్థులు, ఆ మార్గమున వెళ్ళుచున్నటువంటి వారందరూ కూడా శిలువపై వేలాడుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూసి అపహసించారు. అనేకుల్ని రక్షించినటువంటి యేసు ఈయన తను తాను రక్షించుకొనలేకపోతున్నాడు. అనేకులకు కళ్ళు ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆ శిలువ మీద నుంచి క్రిందకి దిగి రాలేకపోతున్నాడు. అనేకుల పక్షవాయువు బాగు చేసి, కుష్ఠరోగులను బాగు చేసి, ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టినటువంటి యేసు తను తాను రక్షించుకొనలేకపోయినాడు అని అనేకులు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ శిలువలో ఉన్నటువంటి ఆత్మీయ మర్మమును, ఈ శిలువలో ఉన్నటువంటి ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను మనుష్యులు గ్రహించలేకపోయినారు. అయితే యేసుక్రీస్తు ప్రభుతో పాటు సిలువేయబడినటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ చెప్తున్నాడు, ప్రభా నీవు నీతిపరుడు, నీవు దేవుని కుమారుడు, నీవు పరిశుద్ధుడు, నేనైతే దోషం చేసి శిక్షణ అనుభవిస్తున్నాను, నేను దొంగగా ఉండి అనేకులు హింసించి బాధించి నేను పొందవలసినటువంటి సిలువ మరణాన్ని పొంది ఉన్నాను. నీవైతే నిర్దోషివి ప్రభా, నీవైతే నీతిమంతుడు నాయన, నీవు దేవుని కుమారుడు ప్రభా, నీవు పరిశుద్ధుడు అయింది కూడా ఇట్లా శిక్ష పాపలందరి కొరకు అనుభవిస్తున్నావు. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, లార్డ్ రిమెంబర్ మీ వెన్ యూ కమ్ విత్ యువర్ కింగ్డమ్ అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, దిస్ వెరీ డే యూ షాల్ బి విత్ మీ ఇన్ హెవెన్, నీవు నాతో పరదైస్తున నేడే ఉండు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆ దొంగతో చెప్తున్నారు. అనేకులు యేసుక్రీస్తు ప్రభుని అపహాస్యం చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. నీవు దేవుని కుమారుడమైన ఎడల, నీవు పరిశుద్ధుడైనటువంటి ఎడల, నీవు నీతిపరుడమైన ఎడల ఈ శిలువ మీద నుంచి నిన్ను నువ్వు తప్పించుకో, నన్ను కూడా తప్పించను ఇంకొక దొంగ అంటూ ఉన్నాడు. అయితే విరోధముగా మాట్లాడినటువంటి ఇతరులను గురించి యేసుక్రీస్తు ప్రభు ఏమి కూడా ప్రత్యుత్తరం చెప్పలేదు. అయితే తగ్గింపుతో, దీనత్వంతో, తన స్థితిని ఒప్పుకొని యథార్థ హృదయంతో, ప్రభువా నేను పాపిని, నేను దోషిని, నేను పొందవలసినటువంటి న్యాయమైనటువంటి శిక్ష సిలువలో నేను పొందుతున్నాను, నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇది నాకు తగినదే. అయితే నీవు నీతిపరుడిగా ఉండి శిక్షింపబడుతున్నావు కదా, అది నీకు తగినది కాదు ప్రభా. నీవు నిశ్చయంగా దేవుని కుమారుడు, నీవు రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా రానయ్యున్నావు, నీవు రాజ్యులకు రాజుగా ప్రభులకు ప్రభుగా నీ రాజ్యంతో వచ్చినప్పుడు, మేఘారుడు వచ్చినప్పుడు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఈ దొంగ అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యం! యేసుక్రీస్తు ప్రభు రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా వచ్చినప్పటికి నేను చచ్చి ఉంటాను, పాతాళంలో ఉంటాను అని అనుకోనట్లేదు. కానీ నేను నిత్యము జీవించుటకు నియమించబడినటువంటి వాడను, నేను మరణించను, నా ఆత్మ ఎన్నడూ కూడా మరణం లేనిదై ఉన్నది, నా ఆత్మను పాతాళంలో నుంచి, ఆ కుళ్ళలో నుంచి విడిపించుటకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మరల రాని ఉన్నాడని ఈ ఒక దొంగ నమ్మి ఏమంటున్నాడు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, లార్డ్ వెన్ యూ కమ్ విత్ యువర్ కింగ్డమ్ రిమెంబర్ మీ. Where shall this thief be when the Lord comes with his kingdom? He will be dead and no more. No, 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 no. This thief who has repented has a full understanding of what soul is, and that he knows that soul and spirit will never perish, and they are for eternity, and his soul will be taken to heaven provided he believes in Jesus Christ. That is why he asks, Lord, when you come with your kingdom, remember me. Then Jesus responds, this very day you shall be with me in heaven.
అక్కడ ఇంకొక మర్మం కూడా ఉన్నది. నేడు నీవు నాతో కూడా పరదేశునందు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆ దొంగతో చెప్తున్నారు. అట్లాగనే ఇంకొక వచనంలో మనం చూసినట్లయితే ఆయన పాతాళమునకు వెళ్ళి చెరను చెరగా తీసుకుని పోయాను. మూడవ దినమున పునరుద్ధారుడే లేచును. ఆయన మూడవ దినమున పునరుద్ధారుడే లేచిన యెడల నేడు నీవు నాతో కూడా పరదేశులందు అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఒకే మనుష్యుడు పరలోకములోను, పాతాళములోను ఉండినటువంటి సందర్భమును మనం చూస్తున్నాం. అదే దినమున సిలువ వేయబడినటువంటి దినమున దొంగ యేసుక్రీస్తు ప్రభుతో కలిసి పరలోకం చేరి ఉన్నాడు. అదే సమయంలో సిలువ వేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు 3 దినములు పాతాళంలో ఉన్నారు. పాతాళంలో ఉన్నటువంటి బంధింపబడినటువంటి ఆత్మలు ఎన్ని ఆత్మలైతే బంధించబడి ఉన్నాయో పాత నిబంధన ప్రవక్తల ఆత్మలన్నీ కూడా చెరలో ఉన్నవి. సొలొమోను, సమూయేలు మొదలుకొని అనేకులు చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నటువంటి ఆత్మలను దేవుడు విడిపించి చెరను చెరగా తీసుకుని పోయినాడు పరలోకమునకు యేసుక్రీస్తు ప్రభు. చూసారా? సమూయేలు ఏంటి పాతాళంలో ఉండడం ఏంటి అనుకుంటున్నారా? చూడండి. కర్ణ పిశాచం పట్టినటువంటి ఆ స్త్రీ దగ్గరకు ఎందేరునకు సావులు వెళ్ళి విచారణ చేస్తున్నప్పుడు సమూయేలు పరలోకం నుంచి వస్తున్నాడా, పాతాళం నుంచి వస్తున్నాడా చెప్పండి? దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. సమూయేలు యొక్క ఆత్మ పాతాళంలో ఉన్నది. ఎందుకని? సాతానుడు చెప్తున్నాడు. సమూయేలు నరహంతకుడు, సమూయేలు నరహంతకుడు. సాటన్ ఈస్ అక్యూజర్ ఆఫ్ మ్యాన్కైండ్. సాతానుడు, Satan has not left the prophet Samuel, the man of God, unaccused. If the fate of Samuel were to be hell, what will be our fate? What will be your fate? The spirit of Samuel has never reached heaven because Satan is accusing Samuel. Samuel should never go to heaven. How can Samuel's spirit can enter into heaven? Samuel has oppressed the law. Samuel has disobeyed the law. Samuel has been a lawbreaker. Samuel has violated the law. Samuel has been a murderer. Satan knows better what all we have done in secret, what all we have done in darkness. Satan makes a record. Satan has a record, full record of Samuel. Samuel is a murderer. Samuel cannot be going to heaven. Samuel should be in my captivity in hell. Samuel, this is about Prophet Samuel, not about Professor Samuel. Prophet Samuel is a murderer. He should not go into heaven. He should be in my captivity. Satan is accusing Prophet Samuel. What will be the fate of so-called pseudo professors with the Samuel name? We have to examine ourselves. If Samuel's fate were to be like this, what will be our fate? Where will we end up, heaven or hell? In Endor, there is a woman possessed with demonic forces, and this demonic forces possessed woman, upon the request of King Shaul, uh, brings the soul of Prophet Samuel from bottom of the earth. From where the spirit of Samuel is coming up, from bottom or from heaven? From the bottom parts, lower parts of the earth, the spirit of Samuel is coming. Samuel's soul has never reached heaven because Samuel was held in captivity. Why? Samuel killed Agag, a king. This is the violation of law. We really think that we are the performers of law, we are the doers of law, but we do not know in what ways we have offended the law. Thank God we are no more under the law. Satan cannot accuse me now because I am no more under the law. I am no more under the 10 commandments. 10 commandments have no reign on me because the lawgiver is no more. The lawgiver offered himself as Jesus Christ and fulfilled and accomplished all the law. If there is one person who has fulfilled all the law, it is Jesus Christ. Jesus said, I am offering my life with the power to take it back. The lawgiver was slain and was risen from the dead on the third day. The lawgiver rose victoriously and now seated at the right hand of the Father, Jesus Christ, as an advocate. And such spirits of Old Testament prophets and saints were all held in captivity. And what did Jesus do on the cross is Jesus tasted death, went to the lower parts of the earth and taken all the captives, as made all the captives held in hell free. Hell is empty. Hell was made empty because all those held under the power of Satan were released by Jesus upon crucifixion, upon offering of Jesus Christ as a self offering to make atonement for the
sins of mankind, of those who were already dead, of those who are going to die, and for all, once for all, the Savior offered himself. So, this is the mystery of cross. నశించువారికిని సిలువ వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయున్నది. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయున్నది. నీ సిల్వన్గాకయో దేవా, దేనిని ప్రేమింపనీయకు, నన్నవరించు సర్వము నీ సిల్వకై త్యజింతును. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. నీ సిల్వలో కాచినట్టి విలువైన నీదు రక్తమోచే పాప విముక్తి చేసితివి. ప్రేమార్హ నీకే స్తోత్రము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. నన్ను వెంబడించే సైతను, నన్ను బెదరించే సైతను, దునుమాడేనే నీ రక్తమే, దహించేనే నీ రక్తమే. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. For those who are being saved, the message of cross is the power of God. But to those who are being perished, the message of cross is foolishness to those that are perishing. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయున్నది. This is the mystery of cross, message of cross, that grace is given to all those that believe in Christ crucified by confessing their sins and accepting Jesus as their Savior, and believing that Jesus died on the cross by taking all their sins upon him on the cross. May the Lord grant grace to all the audience and faith to all the audience to believe in Jesus Christ and to inherit everlasting life filled with peace, abundance, joy, prosperity, and fellowship of God forever and ever. Amen.